తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. వీటిలో సుమతీ శతకం ఒకటి. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతుల వలన ఈ పద్యాలు తెలుగు జీవితంలోనూ భాషలోనూ భాగాలైపోయాయి. వీటిని బద్దెన అనే కవి రచించారని అంటారు. అతన్ని భద్రభూపాలుడు అని కూడా పిలిచేవారు. ఈయన కాకతీయ రాణి రుద్రమదేవి రాజ్యంలో ఒక చోళ సామంతరాజు. తెలుగు రచయిత తిక్కన శిష్యుడు. సుమతీ శతకంలోని పద్యాలు కందం ఛందస్సులో సుమతి అనే మకుటంతో ఉన్నాయి. చిన్న పద్యాలు గనక గుర్తుంచుకోవడం చాలా సులభం. సుమతీ శతకంలో వాడిన భాష ఎంతో సరళమైనది, వినసొంపైనది. పెద్ద పెద్ద సమాసాలుగాని సంస్కృత పదాలుగాని ఉండవు. సుమారు 800 సంవత్సరాల క్రితం వ్రాయబడిన దాదాపు అన్ని పదాలు ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. అందువల్ల ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. బలవంతుడ నాకేమని కొరగాని కొడుకు పుట్టినా వినదగునెవ్వరు చెప్పినా అక్కరకు రాని చుట్టము అప్పిచ్చువాడు వైద్యుడు వంటి ఎన్నో మంచి నీతిగల పద్యాలు సుమతీ శతకంలో ఉన్నాయి. బద్దెన సుమతీ శతకంతో పాటు రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా వ్రాశారు. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.